కరువు వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి అనే దాని మీద తయారైన కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఈ ఎండాకాలంలో మీరు అందరూ పట్టుకుంటున్న ఆవకాయ పచ్చడి అందులో భాగం. ఆవకాయ పచ్చడి ఎందుకు పట్టుకునేవారు తెలుసా? కూరలు వండుకునే పరిస్థితులు ఉండొచ్చు, లేకపోవచ్చు. కాయగూరలు దొరకవచ్చు, దొరకపోవచ్చు. ఈ పచ్చడి జాడి నిండా పెట్టుకుంటే సంవత్సరం అంతా ఇది కాచేస్తుంది. కరువు వస్తే ఎలా తట్టుకోవాలనే అంశం మీద పచ్చడి సృష్టించబడింది. అలాగే మాంసం ఎండబెట్టడం అది కూడా ఒక ప్రాసెస్. మాంసాన్ని ఏం చేస్తారంటే దండం మీద ఆరబెడతారు, అవి ఎండుతాయి. బాగా ఎండిన తర్వాత వాటిని నిల్వ చేస్తారు. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వండుకుంటారు. అలాగా పాడవకుండా నిల్వ ఉండే ఆహార పదార్థాలను మనిషి తయారు చేసుకోవడం, కరువు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కోవాలనే దాని మీద అంత ప్రయాసపడేవారు పూర్వం. అర్థమైందా? కరువు అంత భయపెట్టేసేది మనిషిని. ఇప్పుడు అంత భయం లేదు మనకి. కానీ ఇప్పుడు కూడా ఆఫ్రికా లాంటి కొన్ని ఖండాల్లో, కొన్ని దేశాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి, కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కరువు వస్తే తట్టుకోగలిగే కెపాసిటీ మనకు లేదు. ఆకలి అనేది అందరికి అవసరం కదా. ఒక పూట మాత్రం ఆగలం, రెండో పూట కూడా ఆగలం. నాకులా కొంచెం ఉపవాసాలు అలవాటు ఉన్నాడు అయితే 2 రోజులు ఆగుతాడు, 3 రోజులు ఆగుతాడు, ఇబ్బంది లేదు. 4వ రోజుకి ఖచ్చితంగా కావాలి లోపలికి, లేకపోతే నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు. కొంతమంది ఒక్కరోజు కూడా ఆగలేరు, కొంతమంది ఒక పూట కూడా ఆగలేరు. షుగర్లో బీపీలు ఉన్నోళ్ళు, వాళ్ళకి షేక్ వచ్చేస్తుంటే తినకపోతే టైంకి. మరి అలాంటి వాళ్ళు కరువును ఫేస్ చేయగలరా? అంటే కరువు శాపం అయితే ఆహారం దైవానుగ్రహం. కరువు శాపం అయితే ఆహారం ఏంటి? దైవానుగ్రహం, దైవ దీవెన.